భారత్ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో స్వయంగా స్వాగతం పలికారు ప్రధాని మోదీ. ఆ తర్వాత పీఎం అధికారిక నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక అంశాలపై చర్చించారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు పుతిన్. మరోవైపు పుతిన్ రాకతో ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేసింది కేంద్రం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. రష్యా నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన పుతిన్ ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో పుతిన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఫ్లైట్ దిగగానే ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ప్రెసిడెంట్ పుతిన్ కు సైనిక సాంస్కృతిక ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికింది భారత్. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో మోదీతో కలిసి పీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు పుతిన్. అక్కడ ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అలాగే అనేక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇండియాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు ప్రెసిడెంట్ పుతిన్. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది కేంద్రం. పోలీసులు, కేంద్ర సంస్థలు, పుతిన్ వ్యక్తిగత సిబ్బందితో బహుళ అంచెల భద్రతను సిద్ధం చేశారు. అలాగే ఢిల్లీ నగరమంతా హై అలర్టులో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లను నగరమంతా మోహరించారు. దాదాపు 5,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాష్ట్రపతి ముర్మును శుక్రవారం కలుస్తారు ప్రెసిడెంట్ పుతిన్. దీనికోసం రాష్ట్రపతి భవన్లో ఇప్పటికే ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. భారత్ పర్యటనలో ఉన్న పుతిన్ వాణిజ్య, రక్షణ, ఆర్థిక, సాంస్కృతిక సహా పలు రంగాల్లో ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉంది. భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు అవుతుండటంతో పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ ఇండియా చేరుకున్నారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నాలజీకి చెందిన 22వ భారత్ రష్యా ఇంటర్ గవర్నమెంటల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక చర్చలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు రాజ్నాథ్ సింగ్. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు. हम पिछले महीने मॉस्को में हुए इंडिया रशिया वर्किंग ग्रुप ऑन ट्रेड एंड इकोनॉमिक कोऑपरेशन की 26th मीटिंग के सफल आयोजन का स्वागत करते हैं और हम रशिया लेड यूरेशियन इकोनॉमिक यूनियन के साथ फ्री ट्रेड एग्रीमेंट के लिए बातचीत शुरू होने का भी स्वागत करते हैं. ఉక్రెయిన్పై 2022లో రష్యా దాడి తర్వాత తొలిసారి ఇండియాలో పర్యటిస్తున్నారు పుతిన్. భారత్లో 2 రోజులు ఉండనున్న పుతిన్ కోసం వాటర్ నుంచి టాయిలెట్ వరకు అన్ని రష్యా నుంచి తీసుకొచ్చారు అధికారులు.